షేర్ చేయవలసిందిగా స్తోత్రాలు 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 మహాగణుడా ఉన్నతుడా సర్వాధికారి ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తలు ఆయన నిద్రకు తండ్రి సమాధానకరమైన అధిపతి తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు నీ నామానికి ఆయన కనపరచుటకు నీ నామాన్ని మధ్యపరచుటకు ప్రభావ మీరు మనకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన స్తోత్రాలు స్తోత్రాలు అయా నీ నామం ఎంతో అయా పూజనీయమైనదని ప్రభు నీ నామం ఎంతో ఘనమైనదని ప్రభు అయా స్తుతించడానికి ప్రభు నాయన సజీవులకు ఉంచోదేవానికి స్తోత్రాలు 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 తండ్రి సజీవులే కదా ప్రభు నేను స్తుతించగలనని మను నేను స్తుతించలేదని వాక్యం సెలవిస్తుండగా దేవా అయా నీ కృపతో నాయన జ్ఞాపకం చేసుకునే దేవానికి స్తోత్రాలు నీ ఆశ్చర్యకరమైన మేలులను నీ ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభావం మీరు తలపోస్తున్నటువంటి కృపను మాకు దయచేయండి ప్రభావ అయా ముందు పక్కనైనా అయా అయాను చూపుతున్నటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ అయా నయనానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రతి ఒక్కరిని నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభావ నేను ఉదయ కాల సమయంలో లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిపై నీ కృప నుంచి నైనా అయా మందిరాలకు వెళ్ళలేని వారిని ప్రభావనైనా అయా ప్రభావనైనా అయాను స్తుతించాలని ఆశ కలిగిన ప్రాణాలను ప్రభావనైనా మీరు తృప్తిపరచని ప్రభావనైనా అయానైనా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ప్రతి ఒక్కరిపై నీ కృప నుంచండి నీ కనికరం నుంచండి అయ్యా అయా నీ కని దృష్టి నుంచి మనం ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన మేలులు నాయన అయా నేను కృపలను తలపోసుకునే వారంగా ప్రభు అయా నీ సన్నిధిలో ప్రభు మేమందరము నాయన బలము పొందుకునే వారంగా నాయన సిద్ధపరచండి కృప చూపించండి బలపరచండి ప్రభు నాయన ఎందునైనా అయా ఫలించేటువంటి కొమ్మల వలె ప్రభు నాయన అయా నాయన ఆయా తీగల వలె ప్రభు నాయన ఉండుటకు నైనా దయచేయండి నాలో ఫలింపని ప్రతి తీగులో నేను ఫలవేస్తానంటున్నాను కదా ప్రభు అయా తండ్రినైనా నీలో ఫలించే వారంగా నీలో నిలిచి ఉండే వారంగా ప్రభు పరచండి ప్రభు కృప వెంబడి కృప అయా సమాధానము నైనా నీ సన్నిధిలో ప్రభు మీరు పొందుకునే వారిగా సిద్ధపరచండి ప్రభు అయా మా కుటుంబాల్లో సమాధానము నెమ్మది ఉండాలంటే అయ్యా మనుషులందరి నిమిత్తము మారపెట్టమంటున్నా ప్రభు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకునైనా అయా ప్రార్థించమంటున్నా ప్రభు అయా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోదేవా మా దేశాల్లో ఉన్నటువంటి నాయన మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా గ్రామాల్లో మా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రభు ప్రతి అధికారిని ప్రభుని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు నీ కృపతో జ్ఞాపకం చేసుకుంటాయా వారికి మంచి ఆరోగ్యాలు మన మంచి జ్ఞానాన్ని మంచి తెలివిని మంచి బుద్ధిని ఇవ్వండి ప్రభు మా ప్రజలను పరిపాలించగలిగేటువంటి జ్ఞానము నాయకులకు మీరు అనుగ్రహించండి ప్రభు అధికారులకు అనుగ్రహించండి ప్రభు రాజులకు అనుగ్రహించండి ప్రభు నాయన నీకు స్తోత్రాలయ్యా వారి శక్తి చేత బలము చేత కాదు ప్రభు కేవలం అది నీ కృప చేతనే ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు అది గ్రహించే కృపను మీరు దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి మారు మనసు లేని వారికి మారు మనసుని ఇవ్వండి ప్రభు రక్షింపబడి ప్రభు వెనుదిరిగిపోయిన ఆత్మలను ప్రభు మళ్ళా నాయన నీ వైపు తిప్పుకోండి ప్రభు అయ్యా 99 గొర్రెలు విడిచిపెట్టిన తప్పిపోయిన ఒక గొర్రె కొరకు నువ్వు వెళ్ళి ఉన్నావు ప్రభునైనా అయ్యా తండ్రి తప్పిపోయిన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను మరలా సన్నిధానంలో ప్రభు వారు స్థుతించగలిగే కృపను దేవా అయ్యా తండ్రి సహాయం చేయండి నాయన నీ నామాన్ని మహిమపరుచుకునే కృపను మీరు దయచేయండి ప్రభు విడివక మయల్లో ఎటువంటి కృపను నువ్వు చూపిస్తున్నావో ప్రభు నాయన వారందరూ గ్రహించే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయా సహాయం చేయండి ప్రభు అనారోగ్యంగా వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభు బలహీనలు బలపరచండి అయ్యా కృపిన వారిని లేవనెత్తండి ఏ స్థితిలో పడిపోయారో ప్రభు నాయన మళ్ళా నాయన ఒక అవకాశాన్ని మీరు కలగచేయండి ప్రభు అయా మీ సన్నిధి వచ్చిన వారిని ప్రభు అయా నేను వేడుకున్న వారిని నేను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు నాయన అయా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయా ప్రతి బిడ్డను మీరు బలపరచుమని నాయన క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యులు వారి ప్రతి అవసరతలు అక్కర్లు నాయన మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయా తల్లి నేను మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభు ఏ బలహీనతను ప్రభు ఏ కాడి కింద వారికి అయా తల్లి నన్ను కట్టబడి ఉన్న వారి కాడి ముందు కట్టలన్నింటినీ ప్రభు
అయ్యా ఉప్పివేయండి ప్రభు నాయన, వారి బంధకాలన్నింటినీ తెప్పివేయండి ప్రభు నాయన. ప్రతి శోధనలు, ఇరుకులు, అయా ఆర్థిక పరిస్థితుల్లో నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. నీ కృపతో జ్ఞాపకం చేసుకోలేవా అయా ప్రతి బిడ్డపై నీ హస్తం నుంచండి దేవా. నీకు వందనాలు. ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రభు నాయన, చేతి పనుల ప్రభు నాయన, పంట పొలాలను ప్రభు నాయన, అయా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభు నాయన, అయా తండ్రి నాయన ప్రతి గ్రామాల పట్టణాల్లో ప్రభు పండిస్తున్నటువంటి అయా ప్రతి రైతులను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు నాయన. అయా కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభు మంచి పంటను మీరు అనుగ్రహించండి. వారి కష్టార్జితం వారు అనుభవించే కృపను మీరు దయచేయండి ప్రభు. చీడ పురుగులు, పసర పురుగులు, గొంగల పురుగులు ప్రభు ఆ పంటను తినివేయకున్నట్లుగా నాయన కృపతో నాయన జ్ఞాపకం చేసుకోమని కంచెను వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయా తండ్రి నాయనానికి వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిపై కృపనుంచి నాయన మా దేశాన్ని సంరక్షించేటువంటి సైనికులపై కృపనుంచండి. న్యాయ వ్యవస్థ, ఎయిర్ ఫోర్స్ ప్రభు నాయన, అయా తండ్రి నాయన, అయా ప్రతి ఒక్క బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. నీ కంచెని, కాపుదల్ని, భద్రత నుంచి మన ప్రభు విషయాన్ని నేను నెమ్మదిని ప్రభు మీరు అనుగ్రహించమని ప్రభు. రాకపోకల ప్రయాణాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అయా తండ్రి నాయన నీటి ద్వారా అయా గాలిలో ప్రభు నాయన, నేల మీద ప్రభు నాయన నడిచే ప్రతి ఒక్క వాహనముపై కంచెని వేయండి ప్రభు. దుర్మార్గుడి యొక్క గట్టులకు ప్రభు నాయన, అపవాది యొక్క ఉచ్చుల్లో ఇట్లా పడిపోకుండా ప్రభా డ్రైవింగ్ లో ప్రభు నాయన జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. క్షేమంగా వారి కుటుంబాలకు చేరే కృపను మీరు దయచండి. వారి మార్గం అంతటినీ చేతులకు అప్పగిస్తుంది. దూతలకు కావలుగా ఉంచండి ప్రభా. అనేకమైన రోడ్డు ప్రమాదాలు ఎక్కడ చూస్తున్నా ప్రభా నాయన ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభా. ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్న ప్రభా. తండ్రి ఏ రీతిగా మిగివేయమని చూస్తున్నాడు ప్రభా. ఎవరి బిడ్డల ప్రభా అయా వివేకము ద్వారా అనేక మంది బిడ్డల ప్రభా సంవత్సరంలో ప్రభా అయినా అయాను చూస్తున్నా ప్రభా. అయాని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. వివేకము నుండి విడుదల కలిగించండి. ఎవరి బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. భయంకరమైన ఉచ్చుల్లో పడిపోతున్నారు ప్రభా. అయా తండ్రి నాయన త్రాగుడికి, డ్రగ్స్ కి, గంజాయికి, పాన్ పరాగులని, గుట్కాలని, ఖైదీలని ప్రభు నాయన వారి దేహాలను పాడు చేసుకుంటున్నారు ప్రభు నాయన. విడిపించండి స్త్రీలు ప్రభు నాయన. అయాని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభు. తల్లిదండ్రి మాటకు దేనిలో సిద్ధపరచండి ప్రభు. నన్ను మాటకు లోబడి ప్రభు. అయా వేదనలు కనికరించిన అనాథులను, అయా దిక్కులేని వారిని ప్రభు నన్ను తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలను ప్రభు నాయన అయాని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభు. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రభు నాయన వీరే సహాయం అందించండి ప్రభు నాయన. ప్రతి ఒక్కరిపై నీ కృప, నీ కాపుదలని, భద్రత నుంచి మన ఉదయకాల సమయంలో ప్రభు ప్రతి బిడ్డను ప్రభు అయాని ప్రధాన శక్తితో నింపమని ప్రభు నాయన. ప్రతి ఒక్కరినైనా మీరు బలపరచమని నాయన ఈ సమయం నీకు ఇవ్వడానికి నైనా అయాని సమయంలో నన్ను నీలో నైనా కేటాయించగలిగే కృప ప్రతి బిడ్డకి మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభు అయా ప్రతి వారి అవసర అక్కలు కొత్తలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నన్ను ఎదుగునైనా పాటలు పాడుచుగా అయా స్థుతులు చెల్లిస్తూ ఆరాధిస్తుగా వాక్యాన్ని నిలబరచుగా ప్రభు. మీరేనైనా అయా మా పక్షం నుండి మీరు కార్యం జరిగించమని ప్రభు. అనేక మందిని మీరు నడిపించండి. నూతన ఆత్మలు మీరు సమకూర్చండి ప్రభు. నైనా ఏక సేవ పరిచర్యలు విస్తరింపబడుటకు అనేక దేశాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో నీ మాటలు విడిచుండగా ప్రభు నాయన వెలుగు కలిగించండి. చీకటిని కాలదోలని ప్రభు. నీ వాక్శక్తి చేతనండి వారు నింపబడి ప్రభు. నీలో బలం పొందుకొని ప్రభు నాయన నిలబడటకు సహాయం దయచండి. మీ మీద జరుగుతున్నప్పుడు ఉదయకాల ప్రార్థనలు, రాత్రికాల ప్రార్థనలు ప్రభు నాయన ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభు. వారు బ్రతుకులు మార్చుకోవడానికి ప్రార్థన ఎదగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయం దయచేయమని ప్రభు. మేమెండైన కృప అందరికీ మీరు అనుగ్రహించమని, సహాయం అందించమని, ఈ యొక్క కార్యక్రమం అంతము వరకు నీ యొక్క నామాన్ని మహిమపరుచుకునే కృపను దయచేయమని ప్రభు. నెట్వర్క్ నీ ఆధీనంలో ఉంచిన మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ఏ పరిస్థితి నామలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము.
పాత్రుడా స్తోత్రాలుడా పాత్రుడా స్తోత్రాలుడా ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకోలుడా పాత్రుడా ప్రభు ప్రభు రామనసోని వైపు త్రిప్పిన వెంటనే రామనసోని వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు Hallelujah. Hallelujah. నాకెంతో ఆనందం నీ తండ్రి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో
నీవు నడుపు మార్గములో నా పాదము జారకో నీనుండలే కాపాడితిరా నీవు నడుపు మార్గములో నా పాదము జారకో నీనుండలే కాపాడితిరా నాకెంతో ఆనందం ప్రభువా నీలో నాకెంతో ఆనందం నాకెంతో ఆనందం ప్రభువా నీలో నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నాకెంతో హల్లెలూయా మంచి దేవా నీ మనసుని నాకిచ్చావా మనసు మనిషిగా వచ్చావా మనసు మంచి దేవా నీ మనసుని నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా నీ మనసుని నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న మంచి
స్త్రీల ఎట్ల శుద్ధ స్త్రీల ఎట్ల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు దారుటకు కొంచెమే తప్పదు, నా అడుగులు దారు సిద్ధమాయి. భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడుతుంది. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు.
ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారు పుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారు బలత్కారం ధరించుకొందురు. ప్రభు చేత వారి కనులు ఎరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి రానివచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారం చేత వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారి ముఖమెత్తుదురు, వారి నాలుకకు సంచారం చేయును. వారి జనము వారి పక్షము చేయును, వారి జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తిరిగి ఉన్నదా అని వారు అనుకుంది. ఇదిగో ఇంటివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయింత గలవారై ధనావృద్ధి చేసుకుంటారు. నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉంట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలునై ఉంట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి హృదయమున నాకు శిక్ష వస్తున్నది. ఇలాగ ముచ్చటించునని నేను అనుకునే ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చుకున్నాను. నేను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి నా అంతములకు వచ్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండేది. నిశ్చయముగా నీవు వారిని కాలుదారు చూడలేస్తున్నావు, వారు నశించినట్లు వారిని పడవేస్తున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాపాయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలు కొనివాడు తాను పనులను మర్చిపోనట్లు ప్రభువా, మేలు కొనివారు బ్రతుకులకు. నా హృదయము మత్సరపడెను, నా అంతర్హృదయములలో నేను వ్యాకులపడుతున్నాను. నేను తెలివిలేని పశుప్రాయులను నీ సన్నిధిని మోగము వంటి వాడని. అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎదురున్నాను, కుడి చేయి నేను పట్టుకొని ఉన్నాను. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొనువు. ఆకాశముగా నేను తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్చర్యమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విమర్శించి వారు నశించెదరు, నిన్ను విడిచి నాకేమి దేవుని పొందుతాను. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా సన్నిధికి ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని స్తుతించుకొని ఆరాధిస్తున్నాను. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి మహిమ 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 మహిమ. సర్వోన్నతానికి స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 ప్రభువా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. బలవంతులకు దేవుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యెహోవా రఫానికి స్తోత్రాలు, యెహోవా ఈరేనికి స్తోత్రాలు, యెహోవా శబయోతికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయానికే మహిమ 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 మహిమ. సర్వోన్నతుడానికి స్తుతి 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 స్తుతి. అబ్రహాము దేవానికి స్తోత్రాలు, ఇస్సాకు దేవానికి స్తోత్రాలు, యాకోబుల దేవానికి స్తోత్రాలు, మోషేకి తోడుగా నడిపించిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. 40 సంవత్సరంలో ప్రభువైన ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవానికి స్తోత్రాలు 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 ప్రభువా. అయా పాపములను రక్షించిన దేవానికి స్తోత్రాలు, పాపమును విమోచించిన తండ్రికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనమైన దేవానికి స్తోత్రాలు, అగ్నిజ్వాలల వంటి నాలుకలు కలిగిన దేవానికి స్తోత్రాలు, అపరంజి వంటి భారములు కలిగిన స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రాలు. హిమం వంటి తెల్లని కుళ్ళను కలిగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. కిరేకులతో ఆయన స్తుతింపబడుచున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. 24 పెద్దలకు స్తుతింపబడుచున్న దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా.
అయానికి వందనాలు 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 వందనాలు. నీతి స్తుతుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయానికే మహిమ 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 మహిమ. దేవానికే స్తుతి 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 స్తుతి. ఇది నమ్మ ఈ క్షణమునైనా మేము బ్రతుకున్నామంటే కేవలం నీ కృప తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయా మాకు ఆరోగ్యం నిచ్చే దేవానికి స్తోత్రాలు ప్రభా. ఆయుష్ నిచ్చే దేవానికి స్తోత్రాలు ప్రభా. నిలబడగలిగే కృపనిచ్చే దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా తల్లి తిరుగుగా ఆహారం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. ధరించి ఉండగా వస్త్రం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయానికే వందనాలు 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 ప్రభా. ప్రతి విషయమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న దేవునికి స్తోత్రాలు ప్రభా. అయానైనా కేవలము కేవలమునైనా నీ కృప వల్లనే ప్రభా ఈ దినం మేము చూడగలుగుతున్నాము ప్రభా. నేను నీకు స్తోత్రాలు 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 ప్రభా. గనలేని వారు గొప్పవారికి లేని తన్నాను ప్రభా. నాకు మాకు ఇచ్చే దేవునికి స్తోత్రాలు ప్రభా. అల్పులమైన మమ్మల్ని ప్రభా, అతని యోగ్యత లేనటువంటి మమ్మల్ని ప్రభా నీ రక్షణ ఇచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు. వెలపెట్టి మమ్మల్ని కొన్నాదేవానికి స్తోత్రాలు 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 ప్రభా. అయానికే మహిమ 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 మహిమ. దేవునికి వందనాలు 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 తండ్రి. నీకే స్తోత్రాలు 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 తండ్రి. నీకే వందనాలు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను
నిత్యము ప్రభునైనా నడిపిస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు అయ్యా, మా తలంపులు మా తప్పున ఎంతైనా పెరిగిన దేవుడు ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా మేము ఏ రీతిగా నేను స్తుతించగలము, ఏ రీతిగా నేను ఆరాధించగలము అయ్యా. సమస్తములను చూస్తున్న దేవుడు ప్రభా, మన హృదయం అంతరంగమును అయ్యా సమస్తమును పరిశోధిస్తున్న దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు వందనాలు ప్రభు. నీ కృపైనా నీ కృపే ప్రభునైనా అయా నువ్వు చూస్తున్నావంటే కేవలం నీ కృపే ప్రభునైనా. నువ్వు మా ఎలాంటి అయా ప్రేమను కనపరుస్తున్నా ప్రభు. దీవుమైన మమ్మల్ని అయా నీ కనుదృష్టి ద్వారా నేను మమ్మల్ని చూస్తున్నా ప్రభు. అయా మాకు ముప్పించకయా అయా తల్లినైనా సమస్తమును నేను మాకు ఏర్పాటు చేస్తున్నానికి స్తోత్రాలు. ఏమిచ్చి నేను ముప్పించుకోగలను అయా. నేను పిండంగా ఉన్నప్పుడే ప్రభు నేను నీ కన్నులను చూస్తే ప్రభు అయా మమ్మల్ని నిర్మించావు ప్రభు. మాకు స్థానంలో చేతులు అవయవాలు సమస్తమునైనా ఏర్పాటు చేస్తున్న ప్రభు. నేను మాకు పిలిచిన దేవుడు ప్రభు, పేరు పెట్టి పిలిచిన దేవుడు ప్రభు నైనా అయా. జీవ గ్రంథంలో పేరు లిఖించిన దేవుడు ప్రభు నైనా అనిపిస్తున్నాను ప్రభు. నానికి ఏమి ఇచ్చిన వేణువులతో నేను స్థుతించిన నన్ను తీర్చుకోలేదయ్యా. మీరు మాయలో చూపించినటువంటి ప్రాముఖ్యత పరిశోధిస్తున్న దేవుడు పరిశోధించే దేవుడు పరిశీలించే దేవుడు ప్రభునైనా. అవును ప్రభు, ఈ శ్రమలనే కొలుమిలో ప్రభు మీరు నిలబడము అని ప్రభునైనా అయా నువ్వు పరిశోధిస్తున్న దేవుడు ప్రభునైనా. అయా తండ్రి శ్రమ మాత్రము ప్రభు, అయా తండ్రి క్షణ మాత్రము చిలకన శ్రమ అంటున్నావు ప్రభు. అవును ప్రభు, నీ దృష్టికి అది క్షణ మాత్రమే ప్రభు. నువ్వేదైనా మార్చగల దేవుడు ప్రభునైనా. అయ్యా ఎన్ని సంవత్సరాలు శ్రమ పడిన ప్రభు, అది నీకు శ్రమ క్షణములో మార్చే దేవుడు ప్రభునైనా. అయా నైనా శ్రమలో నన్ను కొట్టుకు వేయబడాలి ప్రభునైనా. అయా సువర్ణముగా నీకు ఇష్టమైన వెంటనే మార్చబడాలి ప్రభునైనా. అయా నాయన మమ్మల్ని పరిశోధిస్తున్నావు దేవా. అయా పరిశీలిస్తున్నావు ప్రభునైనా. అయా నీ కొరకు నేను నిలబడతామో లేదా ప్రభునైనా. అయా నాయన మమ్మల్ని నేను పరిశీలన చేస్తున్న దేవుడు అంత వరకు నైనా నేను నిలబడిన వారిని ప్రభు. అయా తన జీవ గ్రంథంలో ప్రభునైనా అప్పటికే నువ్వు చేస్తానంటున్నావు ప్రభు. నిలబడగలిగే శక్తిని వాళ్ళు ప్రభు, బలాన్ని ఇవ్వండి ప్రభునైనా. ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా ప్రభునైనా
అయ్యా శత్రువే తరిమినా ప్రభు దావీదు విడిచిపెట్టలేదు ప్రభు. నా దేవుడు నన్ను చూస్తున్నాను నిరీక్షణతో ప్రభు. శత్రువులు సైతమును ప్రభునైనా అయ్యా రాజుగా ఉన్నాను ప్రభు, అధికారంగా ఉన్నాను ప్రభునైనా అయ్యా వారి మాట మాట్లాడకుండా నేను స్తుతిస్తున్నాడు ప్రభు. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. అందుకే ప్రభు నా హృదయానుసారణ ప్రభు హృదయంలోనైనా మీరు స్థానం తానయా తండ్రి తండ్రి అయా దక్కించుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. అటువంటిదైనా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయండి ప్రభు. అయ్యా నీ ఆత్మ చేతనైనా మమ్మల్ని నడిపించండి ప్రభు. నేను మా సంచారాన్ని లెక్కించాను ప్రభు. అయ్యా ఎక్కడనైనా అయా మేమునైనా అయా తండ్రి నేను తొలగిపోతున్నాము, ఏ విషయంలోనైనా అయా పడిపోతున్నామో ప్రభు. అయా పడిపోకుండా నిలబెట్టండి ప్రభు. నీ కొరకు ప్రభునైనా అయా నమ్మకముగా ప్రభునైనా అయా పని చేయగలిగే కృపను మాకు దయచేయండి ప్రభు. కృప చూపించండి ప్రభు. అయా నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అంటున్నా ప్రభు. అవును ప్రభు, కొంచెంలో నమ్ముకున్న వారికి అయా తండ్రి నన్ను ఇంత అధికారాన్ని ఇస్తామంటున్నా ప్రభు. మా వాక్యవని సేవ పరిచయంలో ప్రభు అయా మేము నమ్మకముగా నైనా నీకు నైనా చేసేవారంగా నైనా సిద్ధపరచండి ప్రభు. కృప చూపించండి, బలపరచండి, నిలబడుతున్నటువంటి సేవకుల ద్వారా నైనా నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభు. నీ వాకు ద్వారా అనేక హృదయాలు తెరవబడటకు ప్రభు, నీలో కట్టబడటకు, నాటబడటకు, నీలో ఫలించబడటకు నైనా కృపను దయచేయండి. వినగలిగే చెవులు గ్రహించుకునే హృదయం నాకు మాకు అనుగ్రహించమని ప్రభు. వినేవారిగా తండ్రి నేను విని గ్రహించుకునే వారిగా ప్రభు మీరు సిద్ధపరచమని మంచి జ్ఞానము, మంచి వివేకమును అయా మంచి అయా పరిశుద్ధ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ప్రభు. సమస్తముడని కృప అయా మాకు సహాయంగా ఉండి ప్రభు నేను ఈ యొక్క కార్యక్రమం అంతము వరకు నేను మీరు అధ్యక్షత వహించమని, ఆత్మ కార్యాలను మీరు జరిగించమని ప్రభు. అయా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రభు ఈ గూగుల్ మీట్ ద్వారా ఉపవాస ప్రార్థనలు ప్రభు నేను చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అనేక మంది ప్రభు అయా తండ్రి నైనా అయా తండ్రి వాక్యము ద్వారా ప్రభు బలపరచబడడానికి కృప దయచేయండి. 22, 23, 24 తారీఖుల్లో ప్రభు అయా నీ నామ మహిమార్థంగా ప్రభు ఘనమైన కార్యాలనైనా మీరు జరిగించమని ప్రభునైనా అయా ప్రతి హృదయము తెరవబట్టకునైనా ద్వారాలు తెరవని ప్రభునైనా నీలో ఆయన ఆత్మపూర్ణలే ప్రభు. నీలో ఫలించే అనుభవానికి ప్రతి బిడ్డను మీరు నడిపించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిసారి ఈ విధంగా మధ్యలో రావడానికి ప్రభు చూపిస్తున్న కృపగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. We greet you all in the merciless name of our Lord and Savior Jesus Christ. We thank you for your precious time and we appreciate you. If you have any prayer request, you can mention us below. You can drop us below. ఎవరికైనా ప్రార్థనా స్థితిలో ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తాం. ఇంతవరకు చక్కటి ఆరాధన వచ్చి మనం ప్రభునామం మహిమపరుచున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో మనము వెళ్దాము, ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయం 38వ అధ్యాయము 7 నుంచి 13 వరకు ధ్యానం చేస్తున్నాం. The book of Jeremiah chapter 38 verse 7 to 13. The book of Jeremiah chapter 38 verse 7 to 13. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 7 నుంచి 13 వరకు ధ్యానం చేస్తున్నాం. రాజు బెన్యామీను వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కుషీయుడగు ఎబెద్నెలెకును షండుడు వారు ఇర్మియాను గొంతులో వేసిన సంగతి విని రాజు నగరంలో నుండి బయలువెళ్ళి రాజుతో ఎలాగ మనం చేసింది. రాజా, నా ఏలినవాడా, ఆ గోతులో వేయబడిన ఇర్మియాను ప్రక్రియలా ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయము.
అతడు ఉన్న చోటును అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలోనైనా ఇంకనూ రొట్టెలేమీ లేవు. అందుకు రాజు నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీయించమని కుషీయుడగు ఎబెద్మెలెకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగరులో ఖజానా కింద గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతమైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డపాతలను తీసుకొని పోయి ఆ గోతిలో ఉన్న ఇర్మియా పట్టుకున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల క్రింద పెట్టుకున్నామని అతనితో చెప్పాను. ఇర్మియా ఎలాగూ చేయగా వారు ఇర్మియాను త్రాళ్ళతో చేరుకొని ఆ గోతులో నుండి వెలుపలికి తీసి అప్పుడు ఇర్మియా గ్రంథి గృహశాలలో నివసించెను. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. వాక్యం ఎత్తుచున్నగా ప్రభా, వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని సరిచేయమని పరిచయం చేసుకుని గొప్ప దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎబెద్మెలెక్ అనే వ్యక్తి గురించి మనము మరి ధ్యానం చేసుకుందాం. అల్పుడైన సేవకుడు అసాధారణమైన ధైర్యవంతుడిగా మనకి కనబడుతున్నాడు. ఎబెద్మెలెక్ అంటే ఎబెద్ అంటే సేవకుడు, సర్వెంట్ గా పిలువబడుతున్నాడు. మెలెక్ అంటే రాజు. అయితే పూర్తి అర్థం మనం చూసుకున్నట్లయితే రాజు యొక్క సేవకుడు అని దీనికి అర్థం వస్తుంది. సర్వెంట్ ఆఫ్ ద కింగ్ అని చెప్పి. అయితే ఇక్కడ మనం ఈ వాక్యము ధ్యానించి చేసుకున్నాం. ఏంటంటే ఎబెద్మెలెకు ఏ విధంగా ఈ యొక్క ప్రవక్త అయిన ఇర్మియాను కాపాడుతూ వచ్చాడు. ఇదేనా నేను కూడా బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన భక్తులలో ఎబెద్మెలెకు కూడా ఒకరుగా మనం చూస్తూ ఉంటాం. అతను రాజు కాదు, ప్రవక్త కాదు, యాజకుడు కూడా కాదు. కానీ అయినప్పటికీ కూడా మరి ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఒక సాధారణమైన రాజభవన సేవకుడు మాత్రమే కాదు. కానీ ఆయన ఏం చేశాడంటే అందరూ మౌనంగా ఉన్నప్పుడు అంట, ఆమె హల్లెలూయా, అందరూ మౌనంగా ఉన్నప్పుడు అతడు మాట్లాడుతున్నాడు. ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా హత్య జరిగినా, లేకపోతే నానా విధాలుగా ఏదైనా మరి మన కళ్ళెదురు జరుగుతున్నప్పటికీ కూడా ముందుగా వాళ్ళని రక్షించాల్సింది పోయి మనం ఏం చేస్తాం అంటే మన ఫోన్లు తీసి, మన మొబైల్స్ తీసి ఇక లైవ్ పెట్టడమో లేకపోతే వీడియోస్ తీసి షేర్ చేయడమో చేస్తున్నాము. కానీ ఆ వ్యక్తిని కాపాడడానికి మనము మరి మన హృదయంలో ప్రేరేపణ కలిగి లేదు. ఏకాడికి వ్యూస్ కోసం, లైఫ్ కోసం మరి షేర్ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాము. కానీ నీలో నాలో కూడా అంతగా ఏది కూడా మరి ప్రభావితం చెందట్లేదు అనేది జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. ఇక్కడ మరి దేవుడు హెచ్చించాలంటే పదవిని చూడను, కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న ధైర్యాన్ని చూసి నిన్ను ప్రేమిస్తాడనేది జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఎబెద్మెలెకు పేరు అతని జీవితాన్ని ప్రతిఫలించిందని నాకు చెప్పాను కదా. ఎబెద్ అంటే సర్వెంట్, మెలెక్ అంటే రాజు అని చెప్పి. అయితే ఇతను భూలోక రాజు సేవకుడైన తన జీవితంలో పరలోక రాజునికి సేవకుడిగా జీవించాడు. ఈ లోకంలో సరే దేవుడు నాకు ఈ పని అప్పగించాడా, ఆ పనిని కూడా నేను నమ్మకంగా చేయాలి అని చెప్పి తనకున్న పనిని బట్టి అతను ఏం చేశాడంటే నమ్మకంగా ప్రభు సన్నిధానంలో గడపటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ఉద్యోగంలో కానీ లేదా ఎవరి దగ్గర పని చేస్తున్నప్పటికీ కానీ నేను కూడా ఎలా ఉండాలంటే నిజమైన ఆ యొక్క సేవకుడు ఏ విధంగా అయితే పని చేస్తాడో, మరి ఎందుకంటున్నానంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తి దగ్గర నువ్వు నమ్మకం ఉండగలిగితే పరమ తండ్రి దగ్గర నమ్మకం ఉంటామని ఆయన నిన్ను చూసే దేవుడు అన్నా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే నీకు ఇచ్చిన పని నువ్వు నిర్లక్ష్యం చేస్తాం, నీకు ఇచ్చిన పనిని చేద్దాం. ఇక్కడ ఇతను సేవకుడే, ఇతను ఒక సర్వెంట్ అయినప్పటికీ కూడా
ఆ యిర్మీయా ఆ ప్రవక్త ఆపదలో పడ్డాడని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ గోతులో పడి ఉన్న వ్యక్తి గురించి వెళ్ళి మొట్టమొదటిగా అందరూ మౌనంగా ఉన్నారు, నేనేమో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. అక్కడ అర్హత కూడా లేదు మాట్లాడటానికి. ఆయన ఒక సేవకుడు, రాజు దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడతాడంటే ఇలా జరిగిందని. అయినా కూడా తన మీద ప్రాణాపాయం వచ్చినా, ముంపు వచ్చినా, మరి ఒకవేళ మాట్లాడితే నన్ను ఎక్కడైనా చేసేస్తారనే భయం కూడా అతనికి కలగలేదు. కానీ ధైర్యంగా తన నోరుని విప్పాడు, మాట్లాడసాగాడు, వెళ్ళాడు. అయ్యా ఇదిగో అతను ఇంతసేపు ఉంటే చచ్చిపోతాడేమో, అతన్ని రక్షించు ప్రభు అని అన్నప్పుడు అదే విధంగా అక్కడ రక్షించడం మనం చూస్తూ ఉంటాం. నీవు నేను కూడా ఇలా ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, తులసి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక. చూడండి 3:24 కూడా చదవండి. మీరేం చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనం ఏం చేసినా ఎవరికి చేస్తున్నాం చేయాలంట? ప్రభువుకి చేస్తున్నాం చేయాలి. ఇప్పుడు ఆ వ్యక్తి గుంటలో పడిపోయి ఉన్నాడు, ఆ వ్యక్తి సమస్యలో ఉన్నాడు, ఆ వ్యక్తి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆ వ్యక్తి బలహీనుడుగా ఉన్నాడు. అయితే నీవు చేస్తుంది ప్రభుకి సేవ చేస్తున్నావు అనేది నువ్వు గ్రహించి ఆ వ్యక్తికి నేను సహాయం చేసేవారిగా ఉండాలి, నీవు నేను ఆదరించే వారిగా ఉండాలి, నీవు నేను కనికరించే వారిగా ఉండాలి, నీవు నేను ప్రేమించే వారిగా ఉండాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నా. ఇక్కడ ఎబెద్మెలెకు కూడా అతను అదే చేస్తున్నాడు. నేను ఒక సేవకుడిని కదా, నాకెందుకు నోరు విప్పితే మనలో నా ఉద్యోగం పోతుందేమో, నా పని పోతుందేమో, లేకపోతే నన్ను తీసి బందీ గృహంలో వేస్తారేమో అని చెప్పి ఏది ఆలోచించలా. అతను జాలి కలిగి, దయ కలిగి, ఎంతగానో ధైర్యంతోటి మనుషులు చేయనట్లు కాక ప్రభుకి చేస్తున్నానని హృదయపూర్వకంగా చేస్తాడండి. ఆమె నలేలే. అందుకే ఈ ఎబెద్మెలెకు గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం. రెండవదిగా ఎబెద్మెలెకు ఏం చేశాడంటే మౌనాన్ని వీడిన ధైర్యవంతుడిగా కనపడుతున్నాడు. మౌనాన్ని వీడే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయము 9వ వచనంలో, రాజా నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా నన్ను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటనంతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకనూ రొట్టెలేమియో లేవంట. రాజా నా ఏలినవాడా, ఒకసారి ఆయనకి జ్ఞాపకం చేసుకో. మౌనంగా ఉండలేదండి. ఏదైనా న్యాయంగా మాట్లాడడానికి మౌనంగా ఉంటున్నావేమో, నీతి నిజాయితీగా యథార్థంగా బ్రతకడానికి మౌనంగా ఉంటున్నావేమో, నాకెందుకులే అని చెప్పి నువ్వు పట్టించుకోకుండా ఉంటున్నావేమో. జాగ్రత్త. యిర్మీయా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటావు. అక్కడ అతన్ని బురద గోతులు వేసి చంపాలని నిర్ణయించారండి అక్కడున్న ప్రజలు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా మాట్లాడట్లేదు. అందరూ కేవలం చూసేవారిగానే ఉంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లా. నాకెందుకులే ఈ సమస్య, ఒకవేళ ఈ సమస్యలో నేను దొరికితే నేను కూడా ఆ బందీ ఆ గృహంలో ఆ యొక్క బురదొట్లో ఆ గోతులో నన్ను తోసి వేస్తారేమో అని చెప్పి అందరూ మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఎబెద్మెలెకు ముందుకు వచ్చారు. ఆమె హల్లెలూయా. ఈ దినాన నీవు నేను కూడా ముందుకు వచ్చేవారిగా ఉండాలి. మౌనాన్ని వీడాలి కొన్ని చోట్ల, ధైర్యంగా నిలబడాలి కొన్ని చోట్ల. సేవ విషయంలో ధైర్యంగా నిలబడాలి, సంఘ విషయంలో ధైర్యంగా నిలబడాలి, కుటుంబ పరంగా ధైర్యంగా నిలబడాలి. సరే, మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. వీరు చేసినది చెడ్డ పని అని చెప్పి రాజుతో చెప్తున్నాడు. ఇదిగో వీళ్ళు ఆ వ్యక్తిని, ఆ ప్రవక్త అయిన యిర్మీయాని తీసుకెళ్లి గోతులో పడేశారు, ఆ బురద గొంతులో పడేశారు. వీళ్ళు చేస్తుంది యావత్తు తప్పు. రాజు వీళ్ళ ఆ యొక్క యిర్మీయాని రక్షించిన ఆయన అని చెప్పి అతను ధైర్యంగా మాట్లాడటం మనం చూస్తున్నాం. రాజు ఎదుట ఒక సేవకుడు వచ్చి ఆ విధంగా మాట్లాడతాడో? మాట్లాడలేడు. అయినప్పటికీ కూడా తన మీద ప్రాణాపాయం ఉన్నప్పటికీ కూడా, నెక్స్ట్ ఏమో అవుతుందో అని చెప్పి తెలిసినప్పటికీ కూడా వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా ఇదేనా ఆ విధంగా ఉన్నామా? ఇందులో కనిపించే లక్షణాలు ఏంటంటే సత్యం కోసం నిలబడటం,
అతను సత్యం కోసం నిలబడ్డాడు. వాళ్ళు చేస్తుంది అన్యాయం అని చెప్పి ఖండిస్తూ ఉన్నాడు. తర్వాత అధికారానికి భయపడకపోవడం. ఆయన మంచి అధికార హోదాలో ఉన్నాడు, అయితే చెప్తే ఏమైపోతుందా అని చెప్పి ఇప్పుడు ఆలోచించాల. అతన్ని రక్షించాలని చెప్పి ముందుగానే అతన్ని రక్షించాలి. అయ్యో ఇంకా సేపు అయితే చనిపోతాడేమో, కొంత సమయంలో చనిపోతాడేమో అని చెప్పి అతను ఏం చేశాడంటే ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడుతూ అడుగుతున్నాడు, ఇర్మియాని రక్షించు ప్రభు అని చెప్పి. నేడు చాలా మంది తప్పులు చూస్తారు కానీ మౌనంగా ఉంటారు. చూస్తారు తప్పు జరుగుతుంది తెలుసు, ఆఖరికి భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, కుటుంబ వస్తువుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ తప్పు జరుగుతున్నప్పటికీ కూడా నీకు న్యాయం తెలుసు. నువ్వు మంచి అధికారంలో ఉన్నావు, ఒక మంచి వ్యవస్థలో ఉన్నావు, ఒక పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, రాజకీయ నాయకులు కానీ ఉన్నప్పుడు న్యాయం చేయాల్సిన న్యాయం చేయకుండా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారేమో ఒకసారి జ్ఞాపకం. చాలా మంది తప్పును చూస్తున్నారు కానీ మౌనంగా ఉండిపోయారు. మౌనం చాలా సార్లు తప్పుకు దారి తీస్తుంది. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. The book of Ephesians chapter 5 verse 11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏనగా అట్టి క్రియలు చేయవారు ఉన్నది సమస్తమును ఖండింపబడి ఆమేన్ హల్లెలూయా. ఏం చేయాలంట ఇప్పుడు నీవు నేను మనమందరం కూడా ఏం చేయాలంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండకూడదని దానిని మనం ఖండించాలి అని చెప్పి ప్రభు వాక్యము మనకి తెలియపరుస్తుంది. ప్రభు ఆయన దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అది తప్ప ఖండించాలన్నాడు. మన కుటుంబస్తులైనా, పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా తప్పు చేస్తున్నప్పుడు ఏం చేయాలంట, అమ్మా తప్పు అని చెప్పి ఖండించాలి. వాళ్ళతో పాటు నేను కూడా తప్పుకి ఏం చేయాలంట, తప్పుతో పాటు నువ్వు కూడా పర్లేదులే అని చెప్పి అనకూడదు, ఏం కాదులే అని చెప్పి అనకూడదు. తప్పు చేశాడు కుమారుడు, ఖండించు. ఒకసారి చేయకుండా ఉంటాను. తప్పు చేస్తుందా, ఖండించు. బాధగానే ఉంటది, అయినా ఖండించినప్పుడు అతను సరి చేసుకోవడానికి ఆస్కారం. ఖండించకపోయినట్లయితే నీ చేసేవారుగా ఉంటాం. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ విషయంలో మౌనం వీడి ధైర్యాన్ని మనం పొందుకోవడానికి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సంఘంలో తప్పు జరిగితే నేను మాట్లాడుతున్నానా లేదా? ఎందుకంటే సంఘంలో తప్పు జరుగుతుంది, సేవ పరంగా తప్పు జరుగుతుంది, నేను మాట్లాడుతున్నాను లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నాకు ఎందుకులే అనుకుంటా, నేను వస్తున్నాను, 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను, సన్నిధానం గడుపుతున్నాను, సభలకు వస్తున్నాను, కృతజ్ఞత కూడికలకు వస్తున్నాను, గృహ కూడికలకు వస్తున్నాను, ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, ఉపవాస కూడికలకు వస్తున్నాను, ఎవరు ఎలా పోతే నాకెందుకు అని చెప్పి నువ్వు అనకూడదు. సంఘంలో తప్పు జరుగుతుందా, నువ్వు నిలదీసి ఖండించి మాట్లాడే వారిగా ఉండాలి. సత్యం కోసం నిలబడే వారిగా ఉండాలి. లేక కొంతమంది మంచి పేరు వరకు కూడా మౌనంగా ఉంటారు, మాట్లాడుకుని ఉంటాయి, నాకు ఏ పొరద అంటుకోదు కదా అని చెప్పి మౌనంగా కూడా ఉంటారు. ఒకటి, ప్రభు చూస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకునే వారిగా. 3వ మాట, కరుణతో నిండిన హృదయం అని. అతని హృదయం ఎలా నిండిపోయిందంటే కరుణతో నిండిపోయింది. ఎందుకు అంటున్నానంటే అతను గ్రోతిలో పడిపోయాడు. ఏంటంటే ఎక్కడ పడిపోయాడంట చూడండి, వర్షంలో ఎబేద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకొని పోని రాజు నగరులో ఖజానా క్రింద గదిలోనికి వచ్చి బట్టలను చిరిగి
చిరాకులైన గుడ్డబాతులను తీసుకొని పోయి ఆ గోతులను ఇర్మియాకు పట్టుకున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల కింద పెట్టుకొనమని అతనితో చెప్పాను. ఎందుకు? ఉట్టి త్రాళ్ళ వేసి లాగారు అనుకోండి, మరలా గాయపడతాడు కదా అని చెప్పి ఆ చంకల దగ్గర పాత గుడ్డలు ఏదైతే మెత్తటి గుడ్డలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఆ యొక్క తాడుకు చుట్టి చంకల దగ్గర పెట్టుకుంటే మేమందరం నిన్ను పైకి లాగుతామని చెప్పి కరుణతో కూడిన హృదయం కలిగి ఉన్నాడండి. మీద సహాయం చేస్తారు కొంతమంది, సహాయం చేసినప్పుడు కూడా గాయాలు అవుతాయి. అయితే ఇతను ఆ సహాయం చేసేటప్పటికి కూడా గాయాలు అవ్వకూడదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎబెద్మెలెకు ఇర్మియాను రక్షించాలనుకున్నా తాడులతో పైకి లాగేటప్పుడు తాడులు శరీరానికి గాయపడకుండా పాత బట్టలు చిరిగిన గుడ్డలు చంకల కింద పెట్టుకోమని ఇర్మియాకు చెప్తున్నాడండి. ఎంత జాలి, ఎంత కరుణత్తి కలిగి ఉంటాడండి ఆ వ్యక్తి. ఇందులో కనిపించే లక్షణాలు అయ్యే జాలి, ప్రేమ, సున్నితమైన మనసు, ఇతరులను బాధ అర్థం చేసుకోవడం. ఇతరుల బాధ మనం అర్థం చేసుకుని ప్రార్థిస్తాం, అప్పుడు మనకు తెలియకుండానే కన్నీరు అనేది వస్తుంది. ఇతరుల గాయాలు మనం గాయాలుగా భావించి మనము ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం. ఎబెద్మెలెకు కూడా అదే చేశాడు. కరుణతో నేను నా హృదయం కలగాలన్నాడు. సహాయం చేసేది కూడా చక్కగా చేస్తున్నాం. మనం చేస్తాం, సహాయం చేస్తాం, ఇక దండోర వాయిస్తాం. మేలు చేస్తాం, ఇక దండోర వాయిస్తాం. మేలు చేసే మేలు కూడా చక్కగా చేయి, తప్పులేదు. గాయపరచకుండా వ్యక్తిని చెయ్యి. కానీ మనం ఎలా చేసేవారుగా ఉన్నాం చూడండి. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. The book of Romans chapter 12 verse 15. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితోనప్పుడు మనసు కలిసి ఉండుడి, మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరు బుద్ధిమంతులను అనుకోవద్దు, కీడుకు ప్రతిక్రియ ఎవరికి చేయవద్దు. చాలండి. 18 సఖ్యమైతే మీ చేతంతో మటుకు సమస్త మనుషులతో 21వ వచనము. కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించుము. ఆమేన్, హల్లెలూయా. సత్యమైతే మేలు చేయడానికి ప్రయత్నించాలి. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడు. నువ్వేం చేస్తావా? మనిషి దగ్గర ధనము, ఆస్తి, అంతస్తు, అధికారం, హోదా ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు అతనితో పాటు విలాసవంతమైన బ్రతకడానికి తిరుగుతూ ఉంటాం. అతను నష్టపోయాడా? అతను అప్పుల పాలయ్యాడా? అతను పడిపోయాడా? అతనుకున్న ఉద్యోగం కోల్పోయాడా? నువ్వేం చేస్తావు అంటే ఆ స్నేహితుని విడిచిపెడతావు, ఆ స్నేహితురాలను విడిచిపెడతావు, అతనికి దూరంగా వెళ్ళిపోతావు. బంధువులు కూడా అలాంటి వారే, రక్త సంబంధికులు కూడా అలాంటి వారే. నీ దగ్గర ధనం ఉంటే గౌరవిస్తాం, నీ దగ్గర ఆస్తి అంతస్తుంటే గౌరవిస్తాను, మంచి ఉద్యోగం వస్తాడైతే గౌరవిస్తాను. అన్ని కోల్పోయి చూడు, ఏమి లేనివాడుగా ఉండవు, నా అనేవారు కూడా నీకు దూరం అయిపోతారు. మిత్రులు సైతం శత్రులు అవుతారు. నీ పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. నా యొక్క బంధువు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. నా తోడబుట్టిన వాడు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. నా తమ్ముడే, నా అక్కే, నా చెల్లి అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ వాక్యం అలా లేదు. సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో ఏడు. నీవు నేను కూడా మనము అదే చేసే వారిగా ఉండాలి. ఆ ప్రేమని మనము ప్రకటించే వారిగా ఉండాలి. దేవుని వాక్యం మనకు అదే తెలియపరుస్తుంది. నిజమైన సేవ అనేది పని చేయడం మాత్రమే కాదు, ఎదుటి వారి బాధను అర్థం చేసుకొని సేవ చేయడం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే
నిజమైన సేవ అనేది కేవలం సేవ చేస్తున్నాం అనేది కాదు, కానీ ఎదుటి వారి బాధను కూడా మనం అర్థం చేసుకొని సేవ చేసేవారిగా ఉండాలి. 4వ మాట, ఒంటరిగా నిలబడిన విశ్వాసి అక్కడ మనకి కనబడుతున్నాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 34, 35 వచనాలు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 34, 35 వచనాలు. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనముల్లోనూ ఆయన భయపడి నీతిగా నడుచుకున్నానని ఆయన అంగీకరించింది. ఏంటంట ఇక్కడ ఎబేద్మెలెకు ఏం చేస్తాడంటే, అందరూ ఇర్మియాని ఆ గోతులు పడిపోయినప్పుడు చూస్తున్నారు, కానీ ఇతను ఏం చేశాడంటే యాజ్ ఎ సర్వెంట్, సేవకుడిగా అతను సమస్తం విడిచిపెట్టి ఆ వ్యక్తిని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఎబేద్మెలెకు యూదుడు అతను కూషు దేశస్తుడని మనము ముందుగా చదువుకొని ఉన్నాం. విదేశీయుడు అయినప్పటికీ కూడా దేవుని ప్రవక్తను గౌరవించాడు. ఒక అన్యుడు, ఒక విదేశీయుడు, ఒక పరాయి వాడు వచ్చి ఆపదలో ఉన్నాడు. అతని ఎలాంటి వాడని చూడలేదు, కానీ అతనికి సహాయం చేయాలని చెప్పి ఈ యొక్క ఎబేద్మెలెకు ఆలోచన కలిగినాడు. ఒంటరిగా నిలబడిన విశ్వాసగా మనకు కనబడుతున్నాడు. మిగతా వాళ్ళంతా కూడా చూస్తుండిపోయి మౌనంగా ఉండిపోయారు ఆ గోతిలో పడిపోయిన వ్యక్తిని, ఆ ఇర్మియా. కానీ ఇతను మౌనంగా ఉండలేదు, నాకెందుకులే అని చెప్పి ఉండలేదు. అతనికి సహాయం చేశాడు. ఆ చేసే సహాయం కూడా ఎలా చేశాడు, ఆ వ్యక్తికి గాయం అవ్వకూడదని చెప్పి మరలా తన సంకలకి ఏం కట్టుకోమన్నాడంట, ఆ చినుగుల గుడ్డలో కట్టుకొని నిన్ను మేము పైకి లాగుతాం, అలా నువ్వు గాయపరచబడవు కదా అని చెప్పి ఎబేద్మెలెకు ఆ విధంగా మంచిగా ఆలోచించడం మనం చూస్తున్నాం. దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఎవరు నిలబడినా నిలబడకపోయినా, ఎవరు సహాయం చేసినా సహాయం చేయకపోయినా, నేను అక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ వ్యక్తి ఒక్కడే నిలబడ్డాడు. అతనికి అధికారం లేదు, హోదా లేదు, ఏమీ లేదు, పేరు లేదు, ఏమీ లేదు. ఒక విదేశీయుడు వచ్చాడు, అక్కడ అన్యాయం జరుగుతుంది, అన్యాయాన్ని ఖండించి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంకొంత సమయం అయితే ఇర్మియా గారు చనిపోతారని చెప్పి అతనికి చెప్పినప్పుడు అతను 30 మంది మనుషులు అక్కడికి పంపించి ఆ గోతులో ఉన్న ఇర్మియాని, ఆ బురద గోతులో ఉన్న ఇర్మియాని పైకి లాగి సహాయం చేయటం ఎబేద్మెలెకు విషయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ భేదాన్ని చూడడు, ఏ జాతిని చూడడు. ఇతను నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, మరి ఎత్తుగా ఉన్నాడా, ఏది చూడడు. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఆమె నల్లి ఇతను ప్రేమ కలిగి ఉన్నాడా లేదా, ఇతను సేవ చేయగలడా లేదా, ఇతను నమ్మకంగా ఉండగలడా లేదా, ఇతను నీతి నిజాయితీగా యథార్థంగా నిలబడగలడా లేదా అని చూసే దేవుడు అయి ఉన్నాడు. ఎబేద్మెలెకు విషయంలో ప్రభు ఆయన దేవుడు అది చూసాడు. అందుకే దేవుడు పక్షపాతి కాదు, ఆయన అందరూ కూడా ఒకే రీతిగా ప్రేమించే దేవుడు అయి ఉన్నా. ఇది నీవు నేను కూడా మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉంటున్నావా, అయితే తప్పు చేస్తున్నావు అనేది జ్ఞాపకం చేస్తున్నావు. న్యాయం చేయాల్సిన చేత అన్యాయం చేస్తున్నావా, నువ్వు తప్పు చేస్తున్నావు అనేది గ్రహించ. ఒకవేళ చేసే న్యాయం కూడా ఎలా చేయాలంట, ఎదుటి వాడికి మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. 5వ మాట, దేవుని ప్రత్యక్ష వాగ్దానం పొందిన వ్యక్తిగా ఈ యొక్క ఎబేద్మెలెకు మనకి కనబడుతుంది. చూడండి 39వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 15 నుంచి 18 వరకు మనం ధ్యానం చేసుకున్నాం. The book of Jeremiah chapter 39 verse 15 to 18. ఇర్మియా బందీ గృహశాలలో ఉండగా యెహోవా మాట నేను ప్రత్యక్షమే ఎలాగ సెలవిచ్చాను, నువ్వు వెళ్ళి కూషీయుడు ఎబేద్మెలెకుతో ఇట్లను, ఇశ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, మేలు చేయుటకే కాక కీడు చేయుటకే నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చున్నాను. నీవు చూస్తుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను. నువ్వు భయపడు, మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు నన్ను నమ్ముకొని కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, లోకుల సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణములకు నీవు దక్కించుకుందువు. యెరూషలేము నాశనము కాబోతుందని తెలిసినప్పటికీ కూడా, ఏంటంట ప్రజలు భయపడుతున్నప్పటికీ కూడా
దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది 18వ వచనంలో, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదని అంటున్నాడు. ఆమె దేవుడి వాగ్దానము నీ యొక్క జీవితాల్లో మీ కుటుంబంలో నెరవేరును గాక. ఆమె నీవు ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు నిశ్చయముగా నువ్వు తప్పించబడతావు, నిశ్చయముగా ఆ బంధకాల నుంచి విడిపించబడతావు అని వాక్యం తెలియపరుస్తుంది. మనము నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు, ఆపత్కాలం ముందు ఆయన మనకి ఆశీనుడై ఉన్న దేవుడు. నువ్వు మొర పెడితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను గొప్ప చేసే దేవుడు. ఎక్కడో ఉన్న సర్వెంట్ రాజు దగ్గరికి వెళ్ళటం ఏంటి? అసలు అది వల్ల కాని పని. రాజు ఆజ్ఞాపిస్తే సేవకుడు ఏమైపోతాడో, కానీ ఈ సేవకుడు ప్రాణము కూడా పోయినా పర్లేదు ఆ వ్యక్తికి నేను సహాయం చేయాలని చెప్పి ఆలోచన కలిగిన వ్యక్తి రాజు మాట విని రాజే సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇది నాన్న నీవు నేను కూడా అన్యాయంగా నడుచుకుంటే నీకు అన్యాయమే జరుగుతుంది. అందుకే కదా ఏమి విత్తుతావో అదే కోస్తావు, ఏ పంట విత్తుతావో ఆ పంట కోస్తావు. మంచి విత్తితే మంచి పంటను కోస్తావు, శ్రేష్టమైన పంటను కోస్తావు. చెడు విత్తితే మంచి ఏ విధంగా పోయగలవు. ఎబెద్మెలెకు చేశాడు సహాయం, దేవుడు కూడా సహాయం చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకు దేవుడు అతను కాపాడాడంటే అతను విశ్వసించాడు కాబట్టి, అతను ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి, అతను దేవుని సేవకుడిని గౌరవించాడు కాబట్టి. విశ్వసించాడు, ధైర్యం ఏదంట న్యాయం కొరకు నిలబడ్డాడు, దేవుని సేవకుడిని అక్కడ గౌరవించాడు. పడిపోయిన వ్యక్తి ఒక ప్రవక్త, నాకెందుకు లేనుకోలే నలుగురు వాళ్ళే అందరూ మౌనంగా ఉండిపోయారు, మాట్లాడకుండా కాముగా ఉండిపోయారు. కానీ ఈ సేవకుడు ఆ ప్రవక్తను చూసి, ఆ వ్యక్తిని చూసి, ఆ సేవకుని చూసి అతనికి సహాయం చేయాలని చెప్పి పరిస్థితుల్లో అనుకూలించలేని అప్పుడు కూడా తన వల్ల కాని పరిస్థితిలో కూడా నేనేమైనా పర్లేదు అతను నిన్ను రక్షించాలని ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి ఆయన నిలబడ్డాడు కాబట్టి అతనికి ఆపద వచ్చినప్పుడు దేవుడు అతని పక్షాన్ని నిలబడ్డాడు. ఆమె హల్లెలూయా. అతని నీతి పక్షాన్ని నిలిచాడు కాబట్టి ఇతనికి ఆపద కలిగినప్పుడు కూడా ఈ యొక్క 39:18 వచనంలో, అందుకే నీవు నన్ను నమ్ముకుంటివి గనక నిశ్చయముగా నేను తప్పించదను, నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు శ్రమ దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుందువు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి మనకు తెలియపరుస్తున్నా. నీవు నేను కూడా దేవుని కోసం నిలబడిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టదని. ఆయన కోసం ఎవరైతే నిలబడతారో ఏ విషయం అందు కూడా ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి 37వ కీర్తన గ్రంథము 28వ వచనం, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 37 verse 28. 37వ కీర్తన 28వ వచనం. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను వారన్నిటికి కాపాడబడును, వారి దాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. వారెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానం ఎన్నటికంట తన బ్రతికి ఉన్న ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతారో ప్రతి సమస్యలో కూడా, ప్రతి శోధనలో కూడా, ప్రతి ఇబ్బందులు కూడా దేవుడే వాగ్దానం చేస్తున్నాడు, నేను వాళ్ళని కాపాడుతూ వస్తాను, నేను వాళ్ళని నడిపిస్తాను. ఎవరికి? న్యాయాన్ని ప్రేమించే వారికి, అన్యాయాన్ని కాదు. యెహోవా న్యాయంను ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడబడు ఎడబాయడు. నువ్వు న్యాయం కలిగి నడుస్తున్నావా, జీవిస్తున్నావా? సేవకుని గౌరవించగలుగుతున్నావా? సేవకుని ప్రేమించగలుగుతున్నావా? సేవకుడు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయగలుగుతున్నావా? మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు, నీవు ఇబ్బందులు పడినప్పుడు, నీవు బలహీనతలో ఉన్నప్పుడు ప్రభు ఆయన దేవుడు ఆయన ప్రత్యక్షమై ఆయన నిన్ను తప్పించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను నిలబెట్టేవాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఎబెద్మెలెకు జీవితంలో కనిపించే గొప్ప లక్షణాలు ఇప్పటి వరకు మనం చూసుకున్నాం. ఏంటి ఆ లక్షణాలు అంటే? ధైర్యము కలిగి ఉన్నాడని, న్యాయ బుద్ధి కలిగి ఉన్నాడని, కరుణ వాత్స్యము గలవాడిగా కనబడుతున్నాడని, స్నేహభావము. నాకెందుకు అనుకోలే, అతని వ్యక్తి నా స్నేహితుడు కూడా కాదు కదా అనుకోలే,
ఏంటంట విశ్వాసం, దేవుని సేవకుల పట్ల గౌరవం, స్వార్థహిత ప్రేమ, ఇవన్నీ కూడా ఎబెద్-మెలెకు విషయంలో కనబడుతున్నాయి. అందుకే ఎబెద్-మెలెకు గారు చాలా సార్లు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖించబడడం మనం చూస్తున్నాం. మరి వీటి ద్వారా, ఈ యొక్క అధ్యాయం ద్వారా, 2 అధ్యాయాల ద్వారా, 38వ అధ్యాయము, 39వ అధ్యాయము ఎబెద్-మెలెకు గారి గురించి మనం నేర్చుకొని ఉన్నాం. అయితే నేను ఇప్పుడు సరి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్యాయాన్ని ఎదిరించే వారిగా ఉండాలి. అందరూ తప్పు చేస్తున్నప్పుడు కూడా మనం మౌనంగా ఉండకూడదు. నీకు అదేమి సత్యము కాదని తెలిసిందా, అక్కడ తప్పు జరుగుతుందని తెలిసిందా, ఒక్కడవైనా సరే నీవు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడే నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. చిన్న సహాయం కూడా గొప్పదే అనేది నేను జ్ఞాపకం చేసుకో. అది చిన్న సహాయమైన ఎదుటివాడు ఆపదలో ఉన్నప్పుడు నీవు చేసే చిన్న సహాయమే దేవుడు ఆ చిన్న సహాయాన్ని గుర్తిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కొంచెమని గుర్తిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మన చిన్న ప్రేమ ఏంటంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేస్తుంది. మనం చూపించే చిన్న ఆదరణ ఆ వ్యక్తి చనిపోకుండా బ్రతికించేదిగా కనబడుతుంది. ఈ యొక్క వ్యక్తి సేవకుని గౌరవించడం మనకి నేర్పిస్తున్నాడు. దేవుని పని చేయక వారిని ఆదరించడం దేవునికి ఎవరైతే ఇప్పుడు సేవకుడు వచ్చాడు, అతని కొన్నిసార్లు నీ గృహానికి వచ్చి నిన్ను అనుకోకుండా ఎంతో దుఃఖంతో వచ్చి నిన్ను దర్శించాడంటే కొన్నిసార్లు అతనికి కూడా సహాయం అవసరమైనదని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఇచ్చే స్తోమతలో ఉన్నావు, నువ్వు మంచి ఉన్నత స్థితిలో ఉన్నావు, అడగక మునిపే ఎందు నిమిత్తం వచ్చారో నువ్వు గ్రహించి అతనికి నువ్వు కూడా సహకారిగా నిలబడాలని ప్రభు పేరట నేను నీకు తెలియపరుస్తున్నాను. అల్పులైన వారిని దేవుడు గొప్పగా చేసే దేవుడు. ఎప్పుడు చేస్తాడు అల్పులైన వారిని గొప్పగా? మనము చేస్తే, మనము విత్తితే ఆయన మనకు కూడా సహాయం చేసే దేవుడు ఆయన. మంచి విత్తుదాం, కష్టమైన నష్టమైన చిన్నదైన ఎక్కువగా కూడా కాదు, రూపాయన్నా 10 పైసలు, 10 రూపాయలు అంటే 1 రూపాయి మంచిగా చేయడానికి చేస్తాం, ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆ రూపాయిని ఆశీర్వదిస్తాడు. ఆమె నలిగి ఆ హృదయాన్ని చెయ్యాలనే హృదయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తద్వారా నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు కూడా ఆశీర్వదింపబడటానికి ఎంతగానో మరి ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. ముగింపులో మనం చూసుకున్నట్లయితే ఎబెద్-మెలెకు చెప్పినట్లుగా ఒక రాజు కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక యాజకుడు కూడా కాదు. ఆయన మామూలు మనిషి అయిన ఒక సేవకుడు, సర్వెంట్, రాజు దగ్గర పనిచేసే ఒక సేవకుడిగా కనపడుతున్నాడు. దేవుని చిత్రంలో స్థానం సంపాదించుకున్నాడు. దేవుని చరిత్రలో కూడా ఏంటంటే ఆయన ఒక స్థానం సంపాదించుకున్నాడు. ఎబెద్-మెలెకు గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అతని హృదయాన్ని దేవుడు చూశాడు. అతను ఎలాంటి వ్యక్తి దేవుడు చూశాడు. ఒక సేవకుడు అసలు నాకు ఎందుకులే పట్టించుకోకుండా అయిపో, ఎందుకంటే సేవకుడిగా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత అర్హత కూడా ఉండదు. ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ఎదుటి వారిని రక్షించాలనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఎబెద్-మెలెకు గారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏంటంటే అదే విధంగా చూసుకున్నట్లయితే భయానికి బదులుగా విశ్వాసాన్ని ఎంచుకున్నా. ఏమైనా పర్లేదు, ఏది ఏమైనా పర్లేదు, నేను సహాయం చేయాలి, నేను అతను రక్షించాలి. మౌనానికి బదులుగా సత్యాన్ని ఎంచుకున్నాడు. మౌనానికి బదులుగా అంటే గొంతులో పడిపోయి పడ్డాడు, అందరూ ఉన్నారు, మనము కూడా ఏం చేస్తున్నాం, సెల్ ఫోన్స్ తీసి వీడియోలు చేస్తున్నాం, లైవ్ వీడియోలు పెడుతున్నాం, అని చేస్తున్నాం. కానీ వ్యక్తి పడిపోయిన వ్యక్తికి సహాయం చేయడానికి ఇష్టపడదు, అతను తీసి హాస్పిటల్ చేయడానికి ఇష్టపడదు. కానీ ఇక్కడ వ్యక్తి అతన్ని లేపుతున్నాడు. అందరూ మౌనంగా ఉన్నప్పుడు ఇతను రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నేను కూడా సత్యం వైపు నిలబడగలిగితే నీకు ఒకరోజు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ ప్రభువైన దేవుడే సత్యం విషయంలో నీకు సహాయం చేసే దేవుడే అన్నా, న్యాయం జరిగించడానికి ఇష్టపడే దేవుడే ఉన్నా, స్వార్థంకి బదులుగా కరుణను ఎంచుకొని ఉన్నా. స్వార్థము నాకు వద్దులే, నాకు ఎందుకులే అని లేదు. చేసే సహాయం కూడా ఎలా చేస్తున్నాడంట, ఆ యొక్క ఇర్మియా గుంతలో పడిపోయినాడు కదా, అతను పైకి లేపడానికి ఆ త్రాడు లేసు లాగితే మరలా గాయాలు పాలవుతాడని చెప్పి
ఆ చంకల దగ్గర అక్కడ చినిగిపోయిన గుడ్డలు తీసుకొని అక్కడ చుట్టి ఆ తాడుని కింద వేసినప్పుడు, ఇగో ఈ గుడ్డలు ఆ విధంగా చంకలో పెట్టుకుంటే నీవు పైకి లాగుతున్నప్పుడు నీవు గాయాల పాలవు అని చెప్పి ఆలోచనతోటి ముందుగా ఆలోచిస్తూ ఉన్నాడు. చేసే సహాయం కొద్దిదైనా మంచిగా చేయి, ఎదుటి వాడికి గాయాల పాలవకుండా చెయ్యి, ఎదుటి వాడికి నష్టము కలగకుండా చెయ్యి. అప్పుడు ఆ హృదయాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించే దేవుడైనా. మనం ఎబెద్మెలెకు వలె దేవుని రాజ్యానికి కూడా నమ్మకమైన సేవకులుగా మనం జీవించే వారిగా, ధైర్యంగా పనిచేసే వారిగా, నీతి పక్షాన, నిజాయితీ పక్షాన మనము నిలబడే వారిగా, దేవుని వాగ్దానంగా వారసులుగా మనం నిలబడే వారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్న 5 మాటలు చెప్పాను. ఏంటంట ప్రతిఫలించింది. ఎబెద్మెలెకు పేరు అతని జీవితాన్ని ప్రతిఫలించింది. ఎందుకు ప్రతిఫలించింది? నాకు చెప్పా, ఎబెద్ అంటే సర్వెంట్, మెలేక్ అంటే కింగ్ అని చెప్పి, సర్వెంట్ ఆఫ్ ద కింగ్ అని, రాజు యొక్క సేవకుడు అని పిలువబడుతున్నాడు. అయితే తన జీవితం ప్రతిఫలించడానికి, తన గురించి మాట్లాడుకోవడానికి తను నడిచిన నడవడికి అక్కడ మనకి తెలియపరుస్తుంది. తర్వాత మౌనాన్ని వీడి ధైర్యాన్ని ఎంచుకున్నాడుగా మనకి కనబడుతున్నాడు. తర్వాత కరుణతో నిండిన హృదయం మనకి అక్కడ కనబడుతున్నది. 4వ మాట ఒంటరిగా నిలబడిన విశ్వాసగా కనబడుతుంది. ఒక విదేశీయుడు, ఒక పరదేశీయుడు, ఏమీ లేని వ్యక్తి సహాయం చేయడానికి నిలబడుతున్నాడు. ఆఖరిగా దేవుని ప్రత్యక్ష వాగ్దానము పొంది దేవుని సహాయం పొందుకున్న వ్యక్తిగా కూడా మనకి కనబడుతున్నాడు. ఇది నీవు నేను కూడా ఎబెద్మెలెకు వలె మనము కూడా మౌనంగా ఉండాల్సిన చోట్లలో మౌనంగా ఉండాలి, మౌనం వీడాల్సిన చోట్ల మౌనం వీడి సత్యాన్ని కోసం నిలబడాలి, మాట్లాడే చోట మాట్లాడాలి, న్యాయం జరిగించే చోట న్యాయం జరిగించాలి. ఇది న్యాయాన్ని విడిపించినట్లు మనము కూడా ఇతర వ్యక్తులు అయితే ఆపదలో ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో, రోగులై ఉన్నారో, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో, సేవకుడిగా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా మనము సహాయం చేసే వారిగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో మోసెస్ గారు ఇవ్వబడిన వాక్యాన్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. స్తుతులు చెల్లిస్తాను. పరిశుద్ధ పునరుద్ధానపు దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇంత గొప్ప వాక్యాన్ని ప్రభు వాస్తుని ముఖాంతరంలో వచ్చి మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు, 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 స్తోత్రములు. దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ సేవకుడైన అయ్యా ఎబెద్మెలెకు తల్లి ప్రభా, తన జీవితాన్ని బట్టి ప్రభా, అయ్యా నువ్వు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. తండ్రి, రాజు యొక్క సేవకుడు తన ప్రభా, తండ్రి నీకు స్తోత్రం. ప్రవక్తకు సహాయం చేయడానికి ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నాడో అయ్యా, తన యొక్క తన ప్రభు జీవితంలో నుంచి అనేక విషయాలు ప్రభా, అయ్యా ఈ రోజున తన ప్రభా దైవజనుల యొక్క నోట నుంచి పలికించిన ప్రతి మాటను తన ప్రభా వినడానికి నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మేము కూడా తన నిజ క్రైస్తవుల వలె అయా తండ్రి ప్రభు ఇతరులకు సహాయపడేవారిగా, ఇతరుల కొరకు తను నిలబడేవారిగా, ఆయా ఇతరుల కొరకు తన దేవుని దగ్గర వాగ్దానములు పొందుకొని ఒంటరిగానో గుంపుగానో ఎందరిలో ఉన్నాయనో అయ్యా తన నోరు తెరిచి వారి పక్షముగా, న్యాయ పక్షముగా నిలబడేవారిగా మేము సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అటు రీతిగా మమ్మల్ని అందరినీ తను మీరు మార్చండి స్తోత్రాలయ్యా. అయ్యా మా నోటి నుంచి అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ప్రభా మా నోరు తల్లి ప్రభా న్యాయమునే పలుకును గాక, న్యాయము పక్షమును నిలబడును గాక. న్యాయము చేయడానికి తల్లి ప్రభా అది ఎంతటి శ్రమలను, ఎంతటి కష్టములను, ఎన్ని బాధలను, ఎన్ని ఇరుకులను అది రాజు ఎదురు నిలబడడం సైతము అయ్యా న్యాయము పక్షము నిలబడే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఎబెద్మెలెకు తను ఎలాగైతే తినడా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. తను సాధారణమైన పౌరుడైనప్పటికీ అయ్యా పరదేశి అయినప్పటికీ ప్రభా ఒక తన సేవకుడు కొరకు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రాలయ్యా. రాజు సముఖములకు వెళ్ళాడు ప్రభా. అయ్యా రాజు ఎదురు నిలబడితే రాజు ఎదురు ఏది మాట్లాడో ఆ సమయంలో తన నోరుని తెరిచాడు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు.
అయ్యా తరచుగా తన నోరుని తెరిచిన వాడు తన జీవితానికి నష్టము తెచ్చుకుంటాడు, కానీ సమయానుకూలంగా తన నోరుని తెరిచిన వాడు తండ్రి ప్రభా తనకు తాను క్షమాపణను కలుగ చేసుకుంటానని వాగ్దానంలో తండ్రి ప్రభా మాటను బట్టి తండ్రి ప్రభా అయ్యా ఎప్పుడు ఎవరి ఎదుటిని ఎలా మాట్లాడాలో సరైన సమయోచితమైన జ్ఞానము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యమును బట్టి అయ్యా మా జీవితంలో మేము ఏదైతే కోల్పోతున్నామో, ఏదైతే మేము పొందుకోవాలో, దేనిని మేము ఆశ్రయించాలో, దేనిని మేము పాటించాలో, దేనిని విడిచిపెట్టాలో సరైన ఆలోచన విధానంలోకి మేము అందరము ఒక సమర్పణ సిద్ధపాటు జీవితంలోకి ఈ కడవ దినాల్లో మేము వచ్చుదురుగా ప్రార్థిస్తున్నాం. సేవకుల పక్షముగా, విశ్వాసుల పక్షముగా, శ్రమంలో ఉన్నవారి పక్షముగా, బాధల్లో ఉన్నవారి పక్షముగా, వ్యాధుల్లో ఉన్న పక్షముగా, అయ్యా అనేకమైన సమస్యల్లో ఉన్నవారి పక్షముగా అయ్యా నిలబడే భాగ్యమును మాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. అయ్యా మాకు కలిగిన దాంట్లో, అయ్యా మాకు ఉన్న దాంట్లో ప్రభా వారికి తోచిన సహాయములు చేయుటకు మాకు కృపను ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో అయ్యా వారందరి జీవితంలో ప్రభా అయ్యా నీకు స్తోత్రం ఒక గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నా. ఇతరులకు సహాయపడేటట్లుగా, ఇతరులను బలపరిచేటట్లుగా, ఇతరులను పడిపోయిన వారు లేవనెత్తినట్లుగా, ఇతరులను ఆశ్రయించేవారుగా, ఇతరులకు ప్రభా ఎంతో అయ్యా సహాయకరముగా ఉండేటట్లుగా ప్రభా ఈ వాక్యము ద్వారా మా అందరి జీవితంలో నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ కడవరి దినాలలో ప్రభా అయ్యా ఒకరి కొరకు ఒకరు అయ్యా నీవు రాకడ సమీపిస్తుందని ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి కొరకు ఒకరు అయ్యా పాటుపడుతూ, ఒకరికొకరు ఉందని ప్రభా బుద్ధి చెప్పుకుంటూ, అయ్యా తన వాక్యములు చెప్పుకుంటూ, హెచ్చరించుకుంటూ అయ్యా తన ప్రభా జాగ్రత్తగా ఉండి అని తెలియపరుస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి, ఈ కడవరి దినాలను బట్టి నీ రాకడ రేపో ఎల్లుండా అన్నట్టుగా ఉంది ప్రభా. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఒకరి కొరకు ఒకరు ఉందండి ప్రభా భారము కలిగి అయ్యా తండ్రి ప్రభు నిలబడే భాగ్యము ఒక అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ కృప ద్వారా తండ్రి ప్రభు ఇంత చక్కటి వాక్యాన్ని విత్తి బలపరిచిన నీ దాసులు కొలతలేని ఆత్మశక్తిని బలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ బలమైన కొలతలేని అభిషేకంతో, ప్రవచన వాక్యములతో, అయ్యా పరలోక సందేశములతో నీ దాసుని తండ్రి ప్రభా హృదయంతరంగంలో నీ వాక్యము చేత నింపి ప్రభా బలంగా ఈ గడవల దినాలు నిలబడుతున్న స్థలంలో, వాడబడుతున్న స్థలాల్లో యేసు నామములో నీ మహిమను మోసుకుని పోయి నీ ప్రభావాన్ని అక్కడ చూపించేటట్టుగా అక్కడ నీ దాసుల బలమైన ఆత్మ జ్వాలను వాడుకోమని ప్రార్థిస్తున్నా. కుటుంబాన్ని తన భార్య వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు సంరక్షించుకోవడం బలమైనగా తన కుటుంబం అంతటినీ వాడుకోవడం ప్రార్థిస్తూ వారు చేసిన పరిచయాలన్నింటిలో దీవెన వర్షముతో మీకు నడిపించి నామానికి మహిమ తెచ్చుకుని పరిచయం ద్వారా ఇంట్లో ప్రతి ఒక్కరి గొప్ప కార్యములు జరిగించి ఈ వాక్ ద్వారా వారిలో తిన్న ప్రభా ఇతరులకు సహాయపడాలని, న్యాయమునే పలకాలని, అన్యాయం వారు ఎంత మాత్రం ఉండకూడదని ఒక చక్కటి తీర్మానం కలిగిన యోధుల వలె, నిజ క్రైస్తవుల వలె ప్రభా ఈ కడవల దినాల్లో ప్రతి ఒక్కరు మెలుపు కలిగి ప్రార్థించే భాగ్యములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలి. మహిమయు ప్రభావములు వేరే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన మనములో నిలబడి పొందుకుంటున్నాము. పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలండి. మరి ఫేస్బుక్ లైవ్ ని ఎవరైతే చూస్తున్నారో మీకు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీకు ఫోన్ నెంబరు మెసెంజర్ ద్వారా మాకు తెలియపరిచినట్లయితే, అదేవిధంగా మీ ప్రార్థన వస్తుంది మాకు తెలియపరిచినట్లయితే మీకు ప్రార్థన చేస్తాం. If you have any prayer request, you can mention us below, or you can send a message on the messenger. We are going to pray for you. May the Lord Almighty God bless you. Shalom.